మండల ప్రెసిడెంట్ విక్రమన్న గారికి, అదేవిధంగా మరి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కండే హరిప్రసాద్ అన్న గారికి, నరసింహన్న గారికి, లక్ష్మణన్న గారికి, మరి తో పాటు అందరూ కూర్చున్న మాజీ కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. 6 గ్యారెంటీలు ఏవైతే అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ 20 నెలలు కూడా గడుస్తున్నా కూడా హైడ్రాని తీసుకొచ్చి కొంత లొల్లిని సృష్టించి రాష్ట్రంలో 6 గ్యారెంటీలని పక్కతో పట్టించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా 6 గ్యారెంటీలు 1 గ్యారెంటీ ఫ్రీ బస్సు పెట్టారు. మహిళలు నెత్తి పట్టుకొని కొట్టుకుట్టడు చేసి లొల్లిని ఇంకో సైడ్ మలిపి రాష్ట్ర ప్రభుత్వం అదొక విషయాన్ని కూడా ప్రజలలో గందరగోళం లేపి మరి ఈ విషయాన్ని కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మహిళలకు 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఉచిత గ్యాస్ కూడా ఇస్తాము, అందులో భాగంగా 500 రూపాయలు సబ్సిడీ మహిళలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అవి కూడా ఇయ్యలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. మరి చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు కూడా ఇస్తాము. ఒక్కొక్క విద్యార్థికి కూడా ఎలక్ట్రికల్ స్కూటీని కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. అవి కూడా గుండె సున్నానే. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి స్థితిని కూడా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించాలని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాకుండా మా ఆమన్గల్ నుండి ముఖ్యంగా ఆమన్గల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నావో ఇక్కడ లేని పరిస్థితి. నిజంగా ఆమన్గల్ చూడడానికి మాత్రం రంగారెడ్డి జిల్లా చాలా ఆమన్గల్ మండలం పెద్దదని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కనీసం లేని పరిస్థితి. మేము చాలాసార్లు కూడా ఎమ్మెల్యే గారికి వినవించి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఈ ఆమన్గల్ మండలం చాలా పెద్దది. ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఇదివరకు చాలా మంది వచ్చేది. బిజినెస్ పరంగా కూడా బిజినెస్ వ్యాపారం కూడా చాలా దెబ్బతిన్నది. రోడ్ వస్తుంది, రోడ్డు కూడా పెద్దగా అవుతుందని చెప్పేసి షాపులు ఆనాడు కూలగొట్టడం జరిగింది. ఇదే ఎమ్మెల్యే గారు కూడా కాసిరెడ్డి నారాయణరెడ్డి గారు కూడా చూసి ఎప్పుడైతే షాపులు పోయినావో మీకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తా, ఖచ్చితంగా మా బాధ్యత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మరి కనీసం 20 నెలలు అయినా కూడా దాని గురించి పట్టించుకోలేని పరిస్థితి. వ్యాపారం కూడా చాలా దెబ్బతిన్నది. ఇక్కడ రావాల్సిన గ్రామస్తులు పెద్దలు కూడా ఇక్కడ ఎవరికి రాలేని పరిస్థితి. వ్యాపారం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఈ పక్క మండలము మాడుగుల మండలంలో మాజీ మంత్రివర్యులు జయపాల్ రెడ్డి గారు వారి విగ్రహం ఆవిష్కరణ కుట్రగేట్ కాడ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథులుగా వచ్చి ఏర్పాట్లు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరణకు వచ్చిన తర్వాత కొన్ని మండలాలకు మాత్రమే నిధులను కేటాయించారు. అది వెల్లన్న మండలం కావచ్చు, ఒంగూరు కావచ్చు, మరి అక్కడ సంబంధించిన కలకుర్తి మండలాల మాడుగుల మండలం కావచ్చు. మరి ఆ మండలాలు ఏం పాపం చేసిందని నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఈ వేదికపై నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ మండలంలో మరి ప్రభుత్వ కార్యాలయాలు లేవు. మరి కనీసము ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు డిగ్రీ కాలేజీ, మరి ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నికల్ కానీ ఏ కాలేజీ లేని పరిస్థితి. ఉన్న కాలేజీ కూలిపోతుంది, విద్యార్థుల మీద పడుతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఆల్రెడీ శంకుస్థాపన చేసిన బిల్డింగు మాడుగురు రోడ్ల భవానీ గార్డెన్ పక్కన ఉన్న బిల్డింగు అది అంత మాత్రమే ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో గతంలో శంకుస్థాపన చేశారు. మాజీ జయపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు, వీరు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, మరి మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు శంకుస్థాపన చేసిర్రు. సగం బిల్డింగ్ కట్టి అట్లే వదిలిపెట్టేసారు. అది మొత్తం ఇంతవరకు సగం వరకే ఉంది. విద్యార్థులు ఆమన్గల్ ఉన్న విద్యార్థులు ఏమో కలకుర్తివే చదువుకుంటారు, తలకొండపల్లిలేమో మన కేశంపేట షాద్నగర్ చదువుకుంటారు, కడతాలు ఉన్నలేమో కందుకూరు పోతారు, మాడుగుల మండలం ఉన్న విద్యార్థులేమో
ఇక్కడ ఎంత దురదృష్టమైన పరిస్థితులు, విద్యార్థులు ఎంత అవస్థలు పడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. దీని వేదిక ద్వారా నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి నేను విన్నపించి చెప్పదలుచుకున్నాను. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వ కార్యాలయాల గురించి ముఖ్యంగా ఆనాడు ఎట్లయితే మీరు శంకుస్థాపన చేసిరో ఇప్పటికీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నారు. సో మరి ఇప్పుడు కూడా మీరు ప్రజెంట్ గా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆమన్గల్ కాదు, ఈ 4 మండలాల ప్రజల తరఫున ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో, పాలిటెక్నిక్ ఉందో అది పూర్తి చేయాలి, ఆ భవనం పూర్తి చేయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే లేని తరుణంలో ఆమన్గల్ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముట్టరించే ప్రయత్నం కూడా మేము తీసుకుంటామని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా ఏం కావాలంటే మాకు చిరు వ్యాపారస్తుల ముఖ్యంగా కాంప్లెక్స్ ను కూడా కట్టించాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే చిరు వ్యాపారస్తుల నుంచి మొన్న ఎంపీ గారు కూడా వచ్చారు. ఈ ఏదైతే మన బీసీ హాస్టల్ ఉందో గతంలో కూడా మేమే వీడియో తీసినాము. దాని ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా ఆమన్గల్ అభివృద్ధికి ఎంకబడుతుంది, బీసీ హాస్టల్ కూడా కట్టాలని చెప్పేసి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇయ్యంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 నెలలకు సరే ఎంతో కొంత జరుగుతుంది, సంతోషమైన విషయం. చిరు వ్యాపారస్తులకు సంబంధించిన కాంప్లెక్స్ కూడా అతి త్వరలోనే కట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఖచ్చితంగా కట్టించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేని తరుణంలో మరి ముట్టడించే కార్యక్రమం కూడా తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. అదే కాకుండా ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ ఉందో ఆమన్గల్ మండలంలో, ఆమన్గల్ మండలం నుంచి ఆర్టీఓ ఆఫీసు మనకు 50 కిలోమీటర్ ఉంది. గతంలో కల్వకుర్తి, ముఖ్యంగా కల్వకుర్తి అంటే ఒక 10-18-20 కిలోమీటర్ మనకు ఉండే, చాలా వరకు దగ్గర ఉండే. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 45-50 కిలోమీటర్ పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఒకసారి కూడా ఆమన్గల్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ 3 మండలాలు ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి పోయిన తర్వాత ఓన్ ప్లేట్ ఏమో షాద్నగర్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, ట్యాక్స్ ప్లేట్ ఏమో అక్కడ చూపించి ఫోటో దిగి మణికొండ పోవాలంట. కనీసము ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధశుద్ధన ఉండాలి, కనీసం సిగ్గానే ఉండాలి. అరే మణికొండ ఎక్కడ, షాద్నగర్ ఎక్కడ, 120 కిలోమీటర్ అవుతుంది. కనీసం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు నేను కోరుతున్నా. అదే కాకుండా కూడా రిజిస్ట్రార్ ఆఫీస్ ఏదైతే ఉందో గతంలో 20 కిలోమీటర్ మనకు కల్వకుర్తిలో ఉండే, ఇప్పుడు కల్వకుర్తికి వెళ్ళి తీసేసి మహేశ్వరం పోవాలి, అది కూడా 50 కిలోమీటర్ అవుతుంది. 50 కిలోమీటర్ ఇక్కడ 20 కిలోమీటర్ ఇక్కడ, ఇది కూడా ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా. ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆమన్గల్ మండలంలో హైవేలలో మరి మన ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, సిగ్నల్ కూడా ఆల్రెడీ పోల్స్ ని ఫిట్ చేశారు. గతంలో కూడా మేము వీడియో చేస్తున్నాం, ఆ సిగ్నల్ ఆన్ చేయండి సార్ అని సిఐ గారికి, ట్రాఫిక్ సిఐ గారు కూడా చెప్పినాం. చెప్తే వారు చూసి సరే చేద్దాము అని చెప్పారు. ఎమ్మెల్యే గారు సార్ కూడా చెప్పినాం, సార్ అది ఎట్లయినా సరే మీరు ఒకసారి చెప్పండి అని అంటే దాని మీద చిత్తశుద్ధి లేదు. నిన్న మొన్ననే మంగళపల్లి మా సోదరుడు పిల్లగాడు ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. అదే సిగ్నల్ ఇట్లా ఒకవేళ ఆన్ చేసి ఇట్లా ఉంటే తగిన జాగ్రత్తలు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదా. దీనిపైన కూడా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. సో షాద్నగర్ సిఐ గారు కూడా సిగ్నల్ గురించి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పాలి. మేము కూడా వినతి పత్రం కూడా ఇస్తాం, దీని ద్వారా కూడా తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఆమన్గల్ ముఖ్యంగా అన్ని విధాలుగా ఆమన్గల్ బస్ స్టాండ్ డిపో కూడా దాని గురించి కూడా కొంత వీడియో చేసినాము సార్. ఎమ్మెల్యే గారికి వినతి పత్రం కూడా ఇచ్చినాం సార్. అది కల్వకుర్తి డిఎం మేడం గారు కూడా వినపించి చెప్పడం జరిగింది. డిపో చిన్నగా సార్, ఆల్రెడీ ఆ బాత్రూమ్లు కడుతున్నారు, ముందల లోపల కూడా 2-3 షాపులను కూడా ప్రైవేట్ షాపులను కూడా ఏర్పాట్లు చేశారు. దానికి వచ్చిన ఆదాయం కూడా తీసుకుంటారు సార్. అది బస్సులు ఆగాను, ఒక 7-8 బస్సులు కూడా ఆగలేని పరిస్థితి అక్కడ ఏర్పడ్డది సార్. మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అంటే సార్ కూడా చూసి సరే సరే అని చెప్పి ఇక మనం చెప్తుండు. కానీ కనీసము వారికి ఆమన్గల్ ప్రజల తరపున నిజంగా ఆమన్గల్ ప్రజలు ఏమవుతారు అన్న ఆలోచన కూడా కొద్దిగా లేకుండా పోయింది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్తున్నాను, ఆ డిపో గురించి కూడా డిఎం మేడం గారితో ఖచ్చితంగా మాట్లాడి ఆ డిపోని పెద్దగా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కల్వకుర్తి మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నా. అదే కాకుండా ఆమన్గల్లో 100 సమస్యలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఆమన్గల్ కాదు, ఈ 4 మండలాల ముఖ్య కూడలైనటువంటి ప్రజలు మొత్తం ఇబ్బంది పడి ఎక్కడెక్కడో పోతురు. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కొరకై గవర్నమెంట్ భవనాలు ఏవైతే నేను చెప్పినే ఉన్నావో
ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు కోరుతున్నా. అదే కాకుండా ముఖ్యమంత్రి మన కల్వకుర్తి ప్రాంత వాస్తవ్యులు కాబట్టి వారితోనే ఖచ్చితంగా ఈ విషయాలు కూడా చెప్పాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుతూ, ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి చెప్పాలనుకుంటా కూడా చాలా ఉన్నాయి కాబట్టి మా అన్నగారు కూడా చెప్పారు, తో పాటు కౌన్సిలర్ కూడా చెప్పారు. ఏదైతే చెప్పారో వాటిని పూర్తిగా కూడా వినియోగించు ఎమ్మెల్యే గారు సూచించాలని కోరుతున్నాం. అదేవిధంగా యూరియా, ముఖ్యంగా ఈ తెలంగాణలో యూరియా కోసము రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. యూరియా లేక తెలంగాణ రైతులు అయితే వలవల వాడిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే పంట ఎంత నష్టపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు నిన్నమన్నా కూడా ఆమనగల్లా పెద్ద ఎత్తున కల్వకుర్తిలా వీళ్ళు 4 మండలాల కూడినటువంటి వ్యవసాయ మార్కెట్ దగ్గరికి పోతే యూరియా దొరకక ఎంతో ఇబ్బందులు పడి కొట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే యూరియా కొరత కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈ 4 మండలాలకు కూడా కావాల్సిన యూరియాను కూడా తెప్పించాలి. మరి అధికారులతో మాట్లాడి పూర్తిగా లోడ్లు ఏవైతే కావాలనో మరి అవి కావాల్సిన లోడ్లను కూడా తెప్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కోరుతున్నాము. అదే కాకుండా ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి. మినీ ట్యాంక్ బండ కూడా ఈ ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ గతంలో అయినటువంటి కొంత ఫండ్ కూడా రిలీజ్ అయింది గత ప్రభుత్వంలో. దానికి కావాల్సిన మరమ్మతులు కూడా జరిగినాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము కూడా మినీ ట్యాంక్ బండ గురించి ఫండ్ను కూడా రిలీజ్ చేస్తాము. చుట్టుముట్టు మినీ ట్యాంక్ బండను కడతాము. మరి దాని మీదకెళ్ళి కూడా ఆమన్గల్ పట్టణ ప్రజలు కూడా వాకింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కానీ అది కూడా అంతవరకే వచ్చింది. నేను ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కొడుతున్న మినీ ట్యాంక్ బండను కూడా కావాల్సిన ఫండ్ని రిలీజ్ చేసి దానికి కావాల్సిన తెలంగాణ గురించి పోరాడినటువంటి సమర యోధుల విగ్రహాలను కూడా అక్కడ కట్ట మీద ఏర్పాట్లు చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా షాలోనే మా అన్న ఇక చూస్తే మొత్తం ఆవనగలు కాదు తెలంగాణ మొత్తం చెప్తాడు మా తమ్ముడు అని చెప్పేసి ఇక నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ మరి పెద్దలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. వారు ఆమన్గల్ పట్టణం గురించి అభివృద్ధి కొరకై ముఖ్యంగా 6 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూర్చున్న అందరూ కూడా ముఖ్యంగా ఆమన్గల్ పట్టణ ప్రజల తరఫున అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా మరి నమస్కరిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్.